యేసుక్రీస్తు ఆదిలో ఏమై ఉన్నాడో మొదలుపెట్టాడు యోహాను. యోహాను రాసిన పత్రికలు కానీ, యోహాను రాసిన సువార్త కానీ మనం అబ్జర్వ్ చేస్తే అంతా యేసుని గురించి, ఆయన ఆదిలో ఏమై ఉన్నాడు, ప్రస్తుతం ఏమై ఉన్నాడు. మీరు ప్రకటన చూసిన, యోహాను 3 పత్రికలు చూసిన, యోహాను సువార్త చూసిన, స్పెషల్గా ఎక్స్పోజ్ చేస్తాడు యేసు ప్రభుని యోహాను. అయితే యోహాను రాసిన సువార్తలో ఈ మొదటి వచనం మీద మనం దృష్టి పెడదాం ఈరోజు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. వాక్యము అంటే మనకు తెలిసి ఒక మనిషి నుంచి మరొక మనిషి మాట్లాడుకునే మాటల్ని కూడా వాక్యం అనే అంటారు, వర్డ్స్. మనకు తెలిసి వాక్యము అంటే అది మనుషులు చెప్పేదన్నా అయి ఉంటుంది, లేదా పుస్తకంలో రాయబడిందన్నా అయి ఉంటుంది అనేది సహజంగా మనకున్న అవగాహన వాక్యము అంటే. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి ఈ వాక్యము ఏదో పుస్తకంలో ఒక లెటర్ కాదు, లేకపోతే ఒక మనిషి నోటి నుండి ఇంకో మనిషి చెవికి వెళ్ళేటువంటి మాట కాదు. ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యము అనే ఈ పదం ఒక వ్యక్తికి సంబంధించిన పదంగా ఇక్కడ ప్రస్తావించాడు. ఆ వ్యక్తి ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆదియందు ఎక్కడున్నాడు అనే విషయాన్ని అడ్రస్ చేస్తున్నాడు యోహాను. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆల్రెడీ దేవుడు ఉన్నాడని మాట్లాడేశాడు. దేవుడు ఉన్నాడని మాట్లాడిన తర్వాత మళ్ళా వాక్యము కూడా దేవుడై ఉన్నాడంటే ఏమిటి అంటే ఇద్దరు దేవుళ్ళని ప్రస్తావిస్తున్నాడా? మరి అంతేగా, ఆల్రెడీ ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, వాక్యం ఉన్నాడు, ఆ వాక్యం కూడా దేవుడై ఉన్నాడు అంటాడు. అంటే ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యొద్ద ఈ వాక్యం ఉన్నాడు, ఈయన కూడా దేవుడై ఉన్నాడు. అంటే ఇద్దరు దేవుళ్ళ. మనకు తెలుసు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా కనబడుతున్నారు, కానీ ముగ్గురు కలిసి ఏకమై ఉన్నారు అని దేవుని గురించి మనకు అవగాహన కల్పించడానికి దేవుడు ఒక్కడే అని మాట్లాడుతూనే మళ్ళా దేవునిలో 3 సపరేట్ భాగాలుగా ఉన్నారు. అదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పడానికి ప్రయత్నం. ఇప్పుడు ఇక్కడ నీకు ఇద్దరు కనపడతారు. దేవుడు, దేవుని యొద్ద ఉన్న వాక్యమై ఉన్న దేవుడు. ఓకే, నంబర్ 1 దేవుడు, దేవుని యొద్ద ఉన్న వాక్యమై ఉన్న దేవుడు. అంటే ఇక్కడ ఈ వాక్యం అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి దేవుడు అని చెప్పేశాడు క్లియర్గా. ఈ వ్యక్తే, ఈ వాక్యం అనే పేరు కలిగిన ఈ వ్యక్తే 14వ అధ్యాయంలో 14వ వచనంలోకి వచ్చేసరికి శరీరమును ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మనుషుల మధ్య నివసించాడట. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు.